అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. అందులో భాగంగా రాజువాక శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణతో అమ్మవారి దర్శనం ఇచ్చారు. భక్తులందరూ కూడా అందరూ ఇచ్చేసి రాజువాక ప్రాంతంలో ఆదివేశులే కాదు అందరు భక్తులు కూడా అమ్మవారి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రతిపక్షాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రేపు సోమవారం నాడు అమ్మవారి సరస్వతి పూజ విశేషంగా జరుగుతుంది. పిల్లలందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మంగళవారం నాడు నవార్చన అమ్మవారి జరుగుతుంది. ఆ అర్చనలో పాల్గొనాలంటే 10 మంది దంపతులకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది పెద్దలు. దాంట్లో భాగంగా ఆ అర్చనలో పాల్గొన్న భక్తులు 4,000 రూపాయలు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 5 భక్తులు వచ్చారు. ఇంకా మిగతా ఎవరైనా ఉంటే మా కమిటీ వారికి సంప్రదించాలంటే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సభలో తెలియజేస్తూ అమ్మవారి కృతజ్ఞత దర్శనాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జయవాసవి పాతగాజువాక శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఆర్యవ సంఘ ఆధ్వర్యం ఉత్సవ కమిటీ సారథ్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు భక్తులు కూడా చాలా తరలి వస్తున్నారు. ఇంకా తరలి రావాలి, ధరించాలి. ఒక అమ్మవారి ద్వారా ఆశీస్సులు, భక్తిని శక్తి పొంది ప్రసాదాలు స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ద్వారా ఆశీస్సులు పొందాలని, ఇంకా భక్తులు దండలుగా రావాలని మనసారా కోరుకుంటున్నాం. ఇట్లు అమ్మ వాసవి జై జయ వాసవి గాజువాక ఆర్యవేశ సంఘ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో 6వ రోజు శరన్నవరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నవరాత్రుల సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ ఆవాహన, అలాగే చండీ హోమము, దీపాలంకరణ సేవ మరియు ఉయ్యాల సేవ, ఊరేగింపు, ఆశీర్వచన కార్యక్రమాలు ఈ రోజు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రేపు సరస్వతీదేవి పూజ రోజు అంగరంగ వైభవంగా సుమారు 500 మంది పిల్లలతో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 30వ తారీఖుని నవామృతాభిషేకం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం. అదే విధంగా దసరా రోజు అమ్మవారు వినూత్నమైన రీతిలో అమ్మవారి అలంకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారని కోరుకుంటున్నాం. జై వాసవి జై జై వాసవి. గాజువాక ఆర్యవేశ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ దేవి నవరాత్రుల్లో మరి భక్తులందరూ కూడా తండోపతండాలు 50 మంది కూడా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు కృపకు పాత్రలు అవుతారని కోరుతూ మరి సోమవారం జరిగే సరస్వతీదేవి పూజకి మరి పిల్లలందరూ కూడా అత్యధికంగా పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పాల్గొని చదువులో ఉన్నత స్థితిలో రాణించాల్సిందిగా కోరుతూ, అలాగే మరి జరిగే అష్టమి, నవమి, దశమి పూజలకు కూడా అదే విధంగా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుచు మరి అవకాశం ఇచ్చిన అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.